బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ చైనాతో కలిసి మన సిలిగురి కారిడోర్ని ఆక్యుపై చేసేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ సిలిగురి కారిడోర్ని ఆక్యుపై చేస్తే చైనా చాలా ఈజీగా మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలని తన కంట్రోల్లోకి తీసుకోగలదు. ఈ విషయంపై రెస్పాండ్ అవుతూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఇండియాకు ఒక చికెన్ నెక్ ఉంటే బంగ్లాదేశ్కు 2 ఉన్నాయి. ఒకటి ఈ రంగ్పూర్ డివిజన్. ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేయగలిగితే మన సిలిగురి కారిడోర్ని ఎక్స్పాండ్ చేయవచ్చు. ఈ రీజియన్లో ఇండియా స్ట్రాంగ్ కూడా అవుతుంది. రెండవ చికెన్ నెక్ ఈ చిటాగంగ్ ప్రాంతంలో ఉంటుంది. ఈ ఏరియాని మనం ఆక్యుపై చేసుకోగలిగితే మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు సముద్రం యాక్సెస్ కూడా దొరికేస్తుంది. బంగ్లాదేశ్ మా ఒక్క చికెన్ నెక్ని టార్గెట్ చేస్తే మేము బంగ్లాదేశ్లో ఉన్న 2 చికెన్ నెక్లను టార్గెట్ చేస్తాము అని ఈయన డైరెక్ట్గా వార్నింగ్ పంపారు. నిజంగానే బంగ్లాదేశ్ గత కొద్ది రోజులుగా బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది. వీళ్ళు గ్రేటర్ బంగ్లాదేశ్ అంటూ ఒక మ్యాప్ని కూడా రిలీజ్ చేశారు. అందులో వీళ్ళు చెబుతారు, మేము వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్, అస్సాం లాంటి ఇండియన్ స్టేట్స్ అన్నిటినీ ఆక్యుపై చేస్తాము అని చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ మళ్ళీ మన జోలికి రాకుండా చేశాము. ఈ బంగ్లాదేశ్ని ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి.